పవిత్ర కృష్ణా నదీ తీరం అంతటా కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి కలిసిన వేళ పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణా నదికి తరలివచ్చారు. విజయవాడలో తెల్లవారుజాము నుంచే నది చెంతన జల్లు స్నానాలు ఆచరించి దీపాలు వదిలి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరునికి నమకచమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని కృష్ణానదీ తీరం అంతటా అద్భుతమైన ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ అరుదైన శుభదినాన్ని పురస్కరించుకొని పుణ్యస్నానాలు ఆచరించడానికి వేలాది మంది భక్తులు కృష్ణమ్మ ఒడికి తండోపతండాలుగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే నదీ ఘాట్ల వద్ద భక్తుల రద్దీ మొదలైంది. భక్తులు చన్నీటి జల్లు స్నానాలు ఆచరించి ఆ తర్వాత అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి నదీ జలాల్లో వదిలిపెట్టారు. ఈ విధంగా తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ శుభదినాన్ని పురస్కరించుకొని పరమశివుడికి అత్యంత పవిత్రమైన నమక చమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. భక్తుల రద్దీ అపారంగా ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులను నివారించేందుకు ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు మరియు ఆంక్షలు విధించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని శివాలయాలని భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వన్ టౌన్లో ప్రసిద్ధి చెందిన పాత శివాలయంలో తెల్లవారుజాము నుంచే స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరంలోని శైవక్షేత్రాలన్నీ భక్తుల జనసందోహంతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముఖ్యంగా వన్ టౌన్ ప్రాంతంలోని పాత శివాలయం ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోయింది. శివయ్య అనుగ్రహం కోసం వచ్చిన భక్తజనం ముందుగా కృష్ణానదీ తీరానికి తరలి వెళ్లారు. పవిత్రమైన కృష్ణమ్మ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి తమ మనసులోని మాలిన్యాన్ని తొలగించుకున్నారు. అనంతరం నదీ స్నానాలు పూర్తి చేసుకున్న వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పాత శివాలయాన్ని చేరుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల శివనామ స్మరణతో మారుమోగింది. మహిళా భక్తులు ప్రత్యేకంగా ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలను వెలిగించి అత్యంత పవిత్రంగా పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయటం వల్ల సకల పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి దీపోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. భక్తులందరూ అత్యంత భక్తితో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేకంగా శివపార్వతులకు అభిషేకాలు, అలంకరణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు మరియు పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. పాత శివాలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామ స్మరణతో పవిత్రతను సంతరించుకొని ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసి ఉన్నారు. ఉదయం 2 గంటల నుంచే స్వామివారికి అభిషేకం మొదలయ్యి అలాగే దీపారాధన కూడా చేస్తున్నారు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు క్యూ లైన్స్ శానిటైజేషన్ చేయడం జరిగింది. స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధిక సంఖ్యలో వచ్చి సేవని అందిస్తున్నారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా అందిస్తున్నారు. మా కమిషనర్ గారు, దేవాదాయ మంత్రి గారు, ముఖ్య కార్యదర్శి గారు వాళ్ళ సూచన మేరకు ఇది చేయకూడదు, ఇది చేయాలి అనే సూచన మేరకు వాళ్ళు ఒక సూచనలు ఇచ్చున్నారు. ఆ సూచనని మనం రికార్డ్ చేసి పెన్ డ్రైవ్ మూలంగా భక్తులు తెలియజేస్తున్నాం. భక్తులు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే భక్తులు తెల్లవారుజామున 3 గంటల కాంచి స్వామివారి దర్శనం భక్తులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కనీసం 10,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని వచ్చే ప్రతి భక్తులు కూడా మేము మా పాలక మండలి మా యువ గారు కలిసి భక్తులు క్యూ లైన్ కానివ్వండి, శానిటరీస్ కానివ్వండి, అట్లాగే దీపాలు పెట్టుకునే ఆడపిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళ యొక్క మనోభావాలని దగ్గర నుంచి చేపిస్తున్నాం. ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకొని ఆ ప్రతి శివయ్యకి స్వామివారి దర్శనం కలగాలని చెప్పి భక్తులకు ఇబ్బంది లేకుండా శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం నేడు కార్తీక మాసం పౌర్ణమి పురస్కరించుకొని తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచి పవిత్ర కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని అలాగే ఉసిరి దీపారాధనతో దీపారాధన చేసుకుని 365 ఊతులు వెలిగించుకుని వారి వారి కోరికలు నెరవేర్చుకోవడానికి దోహదం పడుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివమాలాధారణ సుమారుగా 300 నుంచి 350 దాకా మాలాధారణ శివస్వాములు మాలాధారణ తీసుకోవడం జరిగింది. అలాగే భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యం కలగడానికి ప్రత్యేక దీపారాధన చేసుకోవడానికి ప్రత్యేక క్యూ లైన్లు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం నాడు స్వామివారికి మహాలింగార్చన, సాయంత్రం స్వామివారికి ఆలయ ప్రదక్షిణాలు, ఇవాళ
పౌర్ణమి సందర్భంగా ఎంతో అత్యంత విశేషమైనటువంటి జ్వాలాతోరణ కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. బడిని ప్రకృతి ఒడిగా తీర్చిదిద్ది ఆకుపచ్చని కళ సాకారం చేస్తున్న విజయవాడ రూరల్ వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల టీచర్ మనోజ నంబూరి కృషిని మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఏ పాఠశాలలో పనిచేసినా విద్యార్థులతో కలిసి తోట పెంపకం ఒక అలవాటుగా చేసుకున్న మనోజ అభినందనీయులన్నారు. ప్రభుత్వం కిచెన్ గార్డెన్ కోసం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని బడి తోటలో పండించిన కూరలైనా పండ్లైనా విద్యార్థులు పంచుకోవటం, మధ్యాహ్న భోజనంలో వాడటం మంచి సాంప్రదాయమని కితాబిచ్చారు. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ సమయం గడిపేది స్కూల్ టీచర్లతోనే. వారి సంరక్షణలోనే పాఠాలను నేర్చుకుంటారు. కొందరు ఉపాధ్యాయులు మరో ముందడుగు వేసి నైతిక విలువలను కూడా నేర్పిస్తారు. అంతేకాకుండా పాఠశాలను చక్కగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నం కారణంగా ఇటు విద్యార్థులు అటు పాఠశాల పరిసరాలు గొప్పగా తయారవుతాయి. అలాంటి టీచర్లలో ఒకరు మనోజ నంబూరి. విజయవాడ రూరల్లోని వెంకటాపురం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో వారు విధులను నిర్వహిస్తున్నారు. టీచర్ మనోజ నంబూరి గురించి స్వయంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆమె చేస్తున్న కృషికి జేజేలు పలికారు. ఆయన పంచుకున్న వివరాల ప్రకారం మనోజ నంబూరి ఏ పాఠశాలలో పనిచేసినా అక్కడ తోటను పెంచుతూ వస్తున్నారు. అందులో విద్యార్థులను కూడా భాగస్వాములు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కిచెన్ గార్డెన్ కోసం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా బడి తోటలో కూరగాయలు, పండ్ల చెట్లను పెంచుతున్నారు. పండ్లను విద్యార్థులతో పంచుకుంటున్నారు. కూరగాయలను మధ్యాహ్నం భోజనంలో వినియోగిస్తున్నారు. ఇటువంటి స్ఫూర్తిదాయకమైన పని చేస్తున్న టీచర్ మనోజ నంబూరిని మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి నారాయణ దుబాయ్ పారిశ్రామికవేత్తలకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పాలసీలను పరిశీలించిన తర్వాత పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధనే లక్ష్యంగా దుబాయ్లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ అక్కడ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపారమైన అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర మంత్రి నారాయణ చేపట్టిన దుబాయ్ పర్యటన రెండో రోజు కూడా ఉత్సాహంగా కొనసాగింది. మంత్రి నారాయణ అపెరల్ గ్రూప్ చైర్మన్ నీలేష్ వేద్తో భేటీ అయ్యారు. ఫ్యాషన్, ఫుట్వేర్ రంగాల్లో 14 దేశాల్లో ప్రసిద్ధి పొందిన అపెరల్ గ్రూప్ను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి ఆహ్వానించారు. ఈ రంగాల్లో ఏపీలో ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. అనంతరం మంత్రి నారాయణ ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ రామకృష్ణన్తో సమావేశమయ్యారు. షిప్పింగ్ మరియు లాజిస్టిక్స్ రంగంలో దుబాయ్ కేంద్రంగా అనేక దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ట్రాన్స్ వరల్డ్ గ్రూపుకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో లాజిస్టిక్ రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను లాజిస్టిక్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ 2 కంపెనీల ప్రతినిధులను ఈ నెల 14 మరియు 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ అమ్మవారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ వేకువజాము నుంచి అత్యంత వైభవంగా జరిగింది. పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటం వలన కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజామున ఇంద్రకీలాద్రి దిగువన అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ ఈవో వికే శ్రీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దృష్టి దోష నివారణకు గుమ్మడికాయను కట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. కాబోయే నూతన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్జేసి భ్రమరాంబ పలువురు విశేషంగా పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణలో అశేష భక్తజనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ భక్తులతో శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణకు పాదయాత్రగా ముందుకు సాగారు. దీంతో భక్తుల్లో, ఆలయ సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరిగింది. వేకువజామునే వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కనుల పండుగగా జరిగిన ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆనందంలో మునిగిపోయారు. పౌర్ణమి గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగిసింది. పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గిరి ప్రదక్షిణ సాంప్రదాయాన్ని అనుసరించి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు పొందారు. గిరి ప్రదక్షిణలో సంప్రదాయ కళా ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
కార్తీక పౌర్ణమి రావడం చాలా సంతోషం. ముఖ్యంగా మనకు ఈ రోజుతో ఈ యొక్క భవానీ మండలా దీక్షలు కూడా మనకు 1వ తారీఖు నుంచి 20వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. ప్రత్యేకించి ఈరోజు మనకు 2:30 గంటకు లక్ష బిల్వార్చన, అదేవిధంగా సాయంకాలం ప్రత్యేక కార్తీక దీపోత్సవం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు అండ్ జ్వాలా తోరణం కూడా కంప్లీట్ అవుతుంది. ఈరోజు ముఖ్యంగా భక్తులందరూ కూడా కార్తీక మాసం కాబట్టి, కార్తీక పౌర్ణమి కాబట్టి నదీ స్నానాలు కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో కన్నా ఈసారి భిన్నంగా, ఎందుకంటే జరుగుతున్న కాలాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి టెంపుల్లో కూడా అనేక రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాము. భక్తులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఒక సిస్టమేటిక్గా ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఈ యొక్క ప్రత్యేక కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని కూడా కొద్దిగా రెస్ట్రిక్ట్ చేయడం అనేది జరిగింది. చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఈ మాసోత్సవ విశేషంలో ఈరోజు కార్తీక పూర్ణిమ అత్యంత ప్రధానమైనటువంటి పర్వదినము. ఎందుకంటే మనకి ఆ కా మా వై అని చెప్పని సామెత ఉన్నది. అంటే ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ సంవత్సరంలో విశేషమైనటువంటి పూర్ణిమ పర్వదినాలు. ఈ పర్వదినాల్లో చేసినటువంటి ఒక నమస్కారం చేసినా కానీ అమ్మవారికి శతకోటి నమస్కారాల యొక్క ఫలం దక్కుతుంది. గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. సేనరైజ్ చెల్లింపు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ప్రభుత్వానికి, పరిశ్రమలకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులకు ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించి వారికి తగు న్యాయం చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బిఎన్ విజయ్ కుమార్తో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ల అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రులకు వివరించారు. అన్ని గ్రేడ్ల ముడి సరుకుకు కూడా ఒకే విధంగా సేనరైజ్ చెల్లించడం ఆర్థికంగా ఇబ్బంది కలుగుతోందని, ఆ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. ప్రభుత్వానికి, కటింగ్ యూనిట్స్ నిర్వాహకులకు ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమ్మె కారణంగా ఫ్యాక్టరీలపై ఆధారపడిన కార్మికులు అవస్థలు పడతారని, తక్షణమే సమ్మె విరమించి పనులు ప్రారంభించాలని గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ యజమానులకు సూచించారు. ఫ్యాక్టరీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కార లక్ష్యంగా మైనింగ్ జేడీ, జిల్లా డిఎంజీఓ, సేనరైజ్ వసూల సంస్థ ప్రతినిధి, ప్రతి అసోసియేషన్ నుండి 2 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులతో చర్చించి వారం రోజుల్లో నివేదిక అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలోని క్రీడా ప్రాంగణాలన్నీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ జరిగితే విజయవాడ ఆర్థికంగా బలపడుతుందని పేర్కొన్నారు. నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అలాగే డిసెంబర్లో జరగనున్న షటిల్, బ్యాడ్మింటన్ పోటీలకు వీలుగా ఇండోర్ స్టేడియాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విద్యాధరపురం స్టేడియం, మాకినేని బసవపన్నయ్య స్టేడియాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు వీలుగా ఆధునీకరణ పనులు చేపట్టే కార్యక్రమానికి సంబంధించిన సమీక్షా సమావేశం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జరిగింది. కమిషనర్ ధ్యానచంద్ర, శాప్ చైర్మన్ ఏ రవినాయుడు, ఎండీఎస్ భరణిలతో పాటు ఇతర అధికారులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. వీఎంసీలో జరిగిన సమీక్షా సమావేశంలో నగరంలోని క్రీడా ప్రాంగణాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. స్టేడియాల పునరుద్ధరణకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రతిపాదనలు, ఆధునిక సదుపాయాల ఏర్పాటు, క్రీడాకారులకు అవసరమైన వసతుల విస్తరణ, స్థానిక క్రీడా కార్యకలాపాల ప్రోత్సాహంపై విస్తృతంగా చర్చించారు.
అలాగే నగరవాసులతో పాటు క్రీడాకారులకు మెరుగైన క్రీడా వసతులు అందించడానికి విజయవాడను రాష్ట్రంలోని ప్రముఖ క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడలోని క్రీడా ప్రాంగణాలన్నీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నామని, జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ జరిగితే విజయవాడ ఆర్థికంగా బలపడుతుందని అన్నారు. చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. నవంబర్ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్డు ఎస్ఆర్ఆర్ కళాశాల నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నవంబర్ 7న ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరగనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువకులు ఉపయోగించుకోవాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కోరారు. సింగనగర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపారు. ఇటీవల విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావడం ఒక రాష్ట్ర అభివృద్ధికి ఒక మైలురాయి అని అన్నారు. దీనివల్ల మరిన్ని కంపెనీలు రాష్ట్రంలో ఏర్పడి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. చదువుకున్న యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జావా, AWS వంటి ఐటీ కోర్సులు అందిస్తోందని వివరించారు. నవంబర్ 7న ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరిగే జాబ్ మేళాలో 30 నుండి 40 కంపెనీలు పాల్గొంటున్నాయని, విద్యార్థులు తమ రెజ్యూమ్లు సిద్ధం చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోండా ఉమా కోరారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎక్కడికక్కడ కంపెనీలను పిలిపించి మల్టీనేషనల్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు పిలిపించి ఐటీ చదువుకున్న వాళ్ళకి, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, అటు ఫార్మా ఇండస్ట్రీస్లో కానీ, ఐటీ ఇండస్ట్రీస్లో కానీ, మిగిలినటువంటి ఇండస్ట్రీస్లో కానీ పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరంతరం కూడా శ్రమ జరుగుతుంది, నిరంతరం పని జరుగుతుంది. ఇవాళ ఈ నెల 7వ తారీఖు నాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో దాదాపు 30 నుంచి 40 కంపెనీల వరకు పిలిపించి వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూలు, స్పాట్లోనే అపాయింట్మెంట్ లెటర్స్ కూడా మన పిల్లల కోసం చేస్తూ ఉన్నాం. అంటే ఇటు ప్రభుత్వం, ముఖ్యమంత్రి కాడి నుంచి శాసనసభ్యుడి వరకు, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టరు, కమిషనరు, అధికారులు అందరం కూడా యువత భవిష్యత్తు పట్ల భద్రత, యువత భవిష్యత్తు పట్ల జాగ్రత్త, యువత భవిష్యత్తు పట్ల ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళ జీవితంలో సెటిల్ అవటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దీన్ని యువత పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో అమరావతి పూర్తయితే ఐటీ ఇండస్ట్రీస్ అన్నీ హైదరాబాదులో ఏ విధంగా ఉన్నాయో దాని తలదల్లే రీతిలో రేపు ఐటీ ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడ రాబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో తిరిగే ప్రైవేటు టూరిస్టు బస్సులకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టూరిస్ట్ బస్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో పర్మిట్లు తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో బస్సులు నడిపే వారి వలన టూరిస్ట్ బస్ ఆపరేటర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వాహన సాఫ్ట్వేర్లో లోపాలను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ అధికారులు ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేయవలసిన అవసరం ఉందని, తద్వారా ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేయవచ్చునని సూచించారు. విజయవాడ బందర్ రోడ్లోని ఎంబీవీకే భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు టూరిస్ట్ బస్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా బొబ్బా అనేష్ బాబు, కార్యదర్శిగా కె శివరాం ప్రసాద్, కన్వీనర్గా కె శివరాం, ఉపాధ్యక్షులుగా ఎం మురళీమోహన్, కోశాధికారిగా కొట్టే శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా కొల్లి కృష్ణ చౌదరి, గౌరవ అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఎన్నుకున్నారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అనేష్ బాబు, ఉపాధ్యక్షులు మురళీమోహన్, కార్యదర్శి కె శివరాం మాట్లాడుతూ టూరిస్టు బస్సు ఆపరేటర్లు ప్రతి ఏడాది 800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్మిట్లు తీసుకుని సంవత్సరానికి 50,000 ట్యాక్స్ కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ₹1 కూడా ట్యాక్సులు కట్టకుండా స్టేట్ క్యారేజ్ నిర్వహిస్తూ ప్రైవేటు టూరిస్టు బస్సు ఆపరేటర్ల వ్యాపారాన్ని గండికొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్టేట్ క్యారేజ్ పర్మిట్కు కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్కు వ్యత్యాసం ఎంతో ఉందని, స్టేట్ క్యారియర్ బస్సుల వలన రాష్ట్రానికి ఏ విధమైన ఆదాయం ఉండటం లేదని పేర్కొన్నారు. స్టేట్ క్యారేజీ వారిని కాంట్రాక్ట్ క్యారేజీ వారిని ఒకే ఘాటిన చూడవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ స్టేట్లో ట్యాక్సేషన్ ఎక్కువైనా సరే ఇక్కడే బళ్ళు తిప్పుకుంటూ ఇక్కడే మేము రన్ చేస్తున్నాం. అలాగే ఆల్ ఇండియా పెర్మిట్స్లో విపరీతమైన ట్యాక్స్ ఉండడం వలన కొన్ని స్టేట్స్లో అతి తక్కువగా స్టేట్లో కొన్ని స్టేట్స్లో నాగాల్యాండ్ అని డైవ్డామ్ అని ఏవో రకరకాల స్టేట్స్లో తక్కువ ట్యాక్స్ ఉండడం వలన మన గవర్నమెంట్కి ఆదాయం రాకపోయినా అక్కడికి వెళ్ళి మదర్ స్టేట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ ట్యాక్స్ కట్టుకోవడం వలన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓనర్స్లో కూడా కొంతమంది ఆల్ ఇండియా తిప్పుదాం అనుకున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. మీ సభాముఖంగా మీ మీడియా ముఖంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, టూరిజం రెవెన్యూ తరపున కూడా మనకు ఎంతో ఆదాయం పోతుంది. మా సీసీ బస్సుల తరపున మా ఆవేదన ఏంటంటే మేము ఇన్ని కోట్ల రూపాయలు మేము చెల్లించి ఇక్కడే తిప్పుకుంటున్నాం నిబంధనలను పాటిస్తూ. అయితే వాళ్ళు కూడా గత్యంతరం లేక అటువైపు వెళ్ళడం జరిగింది. పర్మిట్ కండిషను మా పర్మిట్ కండిషన్ అని ఏం లేదు. వాళ్ళు ఓన్లీ నైట్ సర్వీస్ తిరుగుతారు. మాది డే అండ్ నైట్ టూర్స్ కింద తిరుగుతాం. కామన్ మ్యాన్ తిరిగే టూరిస్ట్ పర్మిట్ మాది. సార్ మేము ఒక క్వార్టర్కి 50,000 కట్టాలండి. అంటే 4 క్వార్టర్లు అండి. 4 క్వార్టర్లకి 2 లక్షలు కట్టాలి. ఇది కాక మేము ఎక్కడికి వెళ్ళినా టీపీ కట్టాలి. ఇది కాక ఏ రాష్ట్రానికి వెళ్ళినా మేము రాష్ట్రంలో ట్యాక్స్ కట్టాలండి. వాళ్ళు స్టేట్ పర్మిట్ తీసుకోవడం వల్ల ఈశాన్య రాష్ట్రంలో 50,000 ట్యాక్స్ కట్టి ఆల్ ఇండియా ట్యాక్స్ 2 లక్షలు కడితే వాళ్ళు ఎక్కడ ట్యాక్స్ కట్టి పని లేదండి. ఇది మెయిన్. అది స్టేజ్ కాంట్రాక్ట్ గ్యారేజే, మాది కాంట్రాక్ట్ గ్యారేజే. కానీ వాళ్ళు పూర్తిగా స్టేజ్ గ్యారేజ్ వ్యాపారం చేస్తున్నారండి. కానీ దాన్ని మమ్మల్ని ఒకలా చూడడం వల్ల మా వ్యాపారాలు వాళ్ళు ఎక్కడా కూడా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో కానీ ట్యాక్స్ రూపంలో కానీ ఆదాయం ఉండదండి. మేము ప్యూర్గా ఇక్కడ ట్యాక్స్ కడతాం. ఇక్కడ ప్రయాణికుల్ని మేము ఓన్లీ టూర్లకు సంబంధించిన యాత్రికుల్ని లేకపోతే టూరిజం సంబంధించిన వాళ్ళని తీసుకెళ్ళడం వల్ల ఇక్కడ జీఎస్టీ ఇక్కడ వాళ్ళు ఖర్చు పెట్టి అన్నిటికీ జీఎస్టీ వస్తుందండి, ట్యాక్స్ వస్తుందండి. ప్రతిదీ రూపాయి మా నుంచి వస్తుంది. కానీ మాకు ఏ విధంగా రాయితీలు గవర్నమెంట్ నుంచి రావట్లేదండి. మాకు ఆపరేటింగ్ సిస్టంలో జరిగినట్టు ప్రాబ్లమ్స్ని దాని గురించి సాల్వ్ చేసుకోవడానికి విజయవాడ ఎస్టీలోకి అనుగుణంగా వారి సూచనల మేరకు మేము బళ్ళు నడుపుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వారికి అందరికీ సహాయ సహకారాలు అందించాలని నన్ను నమ్ముకొని నన్ను పదవిలో కూర్చోబెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పార్కులను అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. రాఘవయ్య పార్కులోని కేబుల్ బ్రిడ్జ్లో ఉన్న మరమ్మతులు పూర్తి చేయాలని, పార్కుకు వచ్చే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు హరితని మరింత పెంచాలని సూచించారు. పార్కులను అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా రాఘవయ్య పార్కు, అప్సరా థియేటర్ రోడ్, కోరమయ్య వంతెన రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాఘవయ్య పార్కులోని కేబుల్ బ్రిడ్జిలో ఉన్న మరమ్మతులు పూర్తి చేయాలని, పార్కుకు వచ్చే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు హరితని మరింత పెంచాలని, పిల్లలకు ఆట పరికరాలను పార్కులో అమర్చాలని అధికారులను ఆదేశించారు. అప్సరా థియేటర్ వద్ద గల యూరినల్స్ను పరిశీలించి నగరంలో ఉన్న యూరినల్స్ అన్ని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. విజయ టాకీస్ వద్ద గల కోరమయ్య వంతెనను పరిశీలించి వంతెన నిర్మించి చాలా సంవత్సరాలు అయి ఉండటంతో వాటిపైన ప్రజల రాకపోకలను నిషేధిస్తూ హెచ్చరిక బోర్డును అమర్చాలని అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ స్మృతివనం అక్రమాలకు అడ్డాగా, ప్రేమికుల పార్కుగా, మందుబాబులకు అడ్డాగా మారిపోయిందని జై భారత్ భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్వీర్యం చేసి నిర్మూలన చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆరోపణ చేశారు. 10 లక్షల కరెంటు బిల్లు కట్టలేని ప్రభుత్వం అమరావతిని ఎలా అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు. జై భారత్ భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ కృషితో ఏర్పాటైన అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్వీర్యం చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ₹1 నిధులు కూడా కేటాయించలేదని అన్నారు. అంబేద్కర్ ఒక మతానికి, కులానికి చెందిన వ్యక్తి కాదని,
ఆయన విగ్రహంతో ఏర్పాటైన అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్వీర్యం చేయటం సరైన విధానం కాదన్నారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రజా సంఘాలు సంఘటితంగా కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. నవంబర్ 26న చలో స్వరాజ్య మైదానం పిలుపునిచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వాదులు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. 400 కోట్లకు పైబడి రూపాయలతోటి ఖర్చు పెట్టి ఈరోజు విగ్రహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ఠిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం కనీసం లైట్లు కూడా నోచుకొని ఏసీ అక్కడికి వచ్చేటువంటి వ్యక్తులకి కనీసం మంచినీళ్ళ ఫెసిలిటీ కూడా ఇవ్వలేని ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో ఆ ప్రదేశాన్ని మార్చేస్తే చెత్త చెదారం, చెత్త కుప్పలతోటి, పెంట కుప్పలతోటి పాచి, మొత్తం ఫౌంటైన్లు మొత్తం పాచి ఆ ప్రదేశం అంతా దుర్గంధం, ఆ ప్రదేశం నిండా చెత్త చెదారం దుర్గంధం, ఇంకా చెప్పటానికి నా నోటి మాటలు రాని విధంగా ఆ విగ్రహం ఈరోజు శిథిలావస్థకు చేరుకుంటే కూటమి నాయకుల కళ్ళు కనిపించటం లేదా? చంద్రబాబు నాయుడు నీ కళ్ళు కనిపించటం లేదా? ఏమయ్యా నారా లోకేష్ నీ కళ్ళు కనిపించటం లేదా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీ నోట మాట పెగలటం లేదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుని నేను అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచేటువంటి ఒక గొప్ప మహనీయుని సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్తారే మీరు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం పరిస్థితి ఒకసారి చూడండి. నేను రాష్ట్ర ప్రజలందరికీ నేను ఆధారం లేకుండా ఏ ఒక్క మాట మాట్లాడను. రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మీరందరూ కూడా గమనించండి. ఇదిగో అందుకనే జీపీఎస్ కెమెరాతో 1/11/2025 4 రోజుల క్రితం తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ. 4 రోజుల క్రితం తీసిన ఫోటోలు మేమందరం వెళ్ళి సందర్శించినప్పుడు ఈ ఫోటోల యొక్క పరిస్థితి చూడండి, ఎంత దుర్గంధం. ఇదంతా ఫౌంటైన్లో మొత్తం పాచి. రాష్ట్రాన్ని డెవలప్ ఈ విధంగా చేస్తారా డెవలప్మెంట్? అరే ఈ దేశంలో మీరు ముఖ్యమంత్రి అయినా, మీ కొడుకు మంత్రి అయినా, మీ తమ్ముడు ఉప ముఖ్యమంత్రి అయినా మీరందరూ ఎవరి మీద ప్రమాణం చేశారు సార్? రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు సార్. మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సరంన్నర దాటినా ఏర్పాటు చేయకపోవటం పట్ల రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు విచారణ వ్యక్తం చేశారు. మాజీ సైనికుల సమస్యలపైన ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ సైనికుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ మాజీ సైనికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. ఈ విషయమై మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు మాజీ సైనికులు పేరును పెట్టాలని చెప్పారు. మాజీ సైనికుల రిటైర్మెంట్ తర్వాత 3 సంవత్సరాల్లోపు మాత్రమే ప్రభుత్వ భూముల కేటాయింపుకు అప్లై చేసుకునే విధానానికి స్వస్తి పలికి జీవితకాలంలో ఎప్పుడైనా ప్రభుత్వ భూములకు అప్లై చేసుకునే విధంగా సవరించాలని చెప్పారు. రాష్ట్రంలో మాజీ సైనికులపై జరుగుతున్న దాడులపై సత్వరంగా విచారించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో మాజీ సైనికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సైనికులు, మాజీ సైనికులు సైన్యంలో సేవ చేసేటప్పుడు దేశ సేవ దృష్ట్యా రకరకాల ప్రాంతాల్లో, రకరకాల జిల్లాల్లో, బోర్డర్లలో సర్వీస్ చేస్తూ పిల్లలను కూడా వారి వెంట తీసుకెళ్ళి చదివించుకోవటం వలన తిరిగి వారు మళ్ళీ స్టేట్కి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ స్థానికులుగా గుర్తించకుండా మీరు చెల్లుబాటు కారు ఆంధ్రాలో చదవలేదు కాబట్టి మీకు స్థానికత్వం మరి లభించదు అంటే చాలా బాధాకరం. మరి పిల్లలు ఎంతో మరి నష్టపోతున్న మాట అయితే వాస్తవం. సైనికుల పిల్లలు ఎక్కడ చదివినా కానీ భారతదేశంలో తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు వారిని స్థానికులుగా గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. మాజీ సైనికులు రిటైర్మెంట్ అయిన తర్వాత 3 సంవత్సరాల లోపే భూములకు అప్లై చేసుకోవడానికి జీవో ఉంది. దాన్ని సవరించి జీవితకాలంలో మాజీ సైనికులు పిలువబడతాడు కాబట్టి జీవితకాలంలో ఎప్పుడైనా భూమి దొరికినప్పుడు మరి మిగులు భూములకి అప్లై చేసుకునే విధంగా జీవోని సవరించాలని చెప్పి రాష్ట్రంలో రాబో స్థానిక సంస్థల్లో కానీ రాజకీయ రంగాన కానీ మాజీ సైనికులకి ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ డాక్టర్ సూరెడ్డి శివకుమార్, గౌరవాధ్యక్షులు అన్నే రామారావు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.